కాంగ్రెస్ పార్టీది ఆరంభ సూరత్వమేనని మరోసారి తేలిపోయింది. సీతారామ ప్రాజెక్టు ప్రారంభం గందరగోళంగా తయారైంది. ఇలా ప్రారంభం అయ్యాయో లేదో అలా బంద్ అయ్యాయి సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్లు. వైరాలో సీఎం ప్రసంగం పూర్తి కాకముందే పంపులు బంద్ చేశారు అధికారులు. బిజీ, కొత్తూరు, పూసుగూడెం పంప్ హౌస్లు ఆఫ్ చేశారు. చుక్క నీరు కూడా వైరా రిజర్వాయర్కు చేరకుండానే ఎత్తిపోతలు నిలిపివేశారు. గోదావరి నీళ్లు వైరా రిజర్వాయర్కు చేరకుండా ప్రాజెక్టు సక్సెస్ ఎలా అయినట్టని రైతులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు నిర్వాకం వల్ల కృష్ణా గోదావరి నదుల సంగమానికి బ్రేక్ పడింది. గోదావరి నీళ్లు ఇస్తున్నట్లు ఖమ్మం జిల్లా రైతాంగాన్ని నమ్మించింది కాంగ్రెస్ సర్కార్. తమ సంగతి తేల్చాలని అడిగిన భద్రాద్రి జిల్లా రైతులకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. హడావిడి, ఆర్భాటం తప్ప సీతారామ ప్రాజెక్టు ప్రారంభంలో చిత్తశుద్ధి కనిపించలేదు. ఏకకాలంలో 2 జిల్లాల రైతులను మోసం చేశారని బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడుతోంది. కృష్ణా గోదావరి నదుల అనుసంధానం జరగకుండా సీతారామ ప్రాజెక్టు ప్రారంభించడంలో ఆంతర్యం ఏంటని రైతాంగం ప్రశ్నిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సామాన్ తెలుసుకుందాం. సాంబ, చెప్పండి. సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హడావడి ముచ్చటేనని తేలిపోయింది. ఎందుకంటే 1:30 మధ్య ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో పాటు మంత్రులంతా కూడా ఆర్భాటంగా వచ్చి పూసుగూడెం దగ్గర, ములకలపల్లి మండలం పూసుగూడెం ఏదైతే 2వ పంప్ హౌస్ ఉందో ఆ పంప్ హౌస్ దగ్గర సీతారామకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్విచ్ ఆన్ చేసి నీటిని పంప్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 1:1కు ప్రారంభం అయితే సీఎం వైరా చేరుకొని ప్రసంగిస్తుండగానే మొత్తం పంపులు, మోటార్లు బంద్ చేసుకొని పోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పంప్ హౌస్ లకు తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. దీంతో అసలు సీతారామ ప్రాజెక్టుని ఏం చేశారు, ఏం చేయదలుచుకున్నారు అనేటువంటి అంశంలో రైతాంగం డైలమాలో పడిపోయింది. మరొకసారి తమను మోసం చేశారనేటువంటి అభిప్రాయం రైతాంగంలో వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్లు తీసుకొస్తామని చెప్పి పదే ప్రకటనలు చేశారు. గత 2 నెలలుగా ఎక్కడ లేని ప్రకటనలు గుప్పించు ఈ దెబ్బతో కృష్ణా గోదావరి డెల్టాల అనుసంధానం జరిగిపోయింది, మా జీవితాశయం నెరవేరిపోయింది అనేటువంటి ప్రకటనలు చేసినటువంటి మంత్రులు ఆ గోదావరి నీళ్లను వైరా రిజర్వాయర్ దాకా, కనీసం వైరా రిజర్వాయర్ కి తగిలేదాకా కూడా మోటార్లు రన్ చేయలేదు. దాంతో వాళ్ళ చిత్తశుద్ధి ఏందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి కూడా రైతాంగం అంతా కూడా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. దాంతో పాటు భద్రాద్రి జిల్లాకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైన డిమాండ్, మాకు నీళ్లు ఇవ్వాలి, మాకు కేసీఆర్ ఏదైతే ప్రతిపాదించినటువంటి ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టు పూర్తి డిజైన్ ప్రకారం మాకు నీళ్లు ఇవ్వాలని వాళ్ళు పదే డిమాండ్ చేసినప్పటికీ అనేక రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు సైతం సీఎం సభకు వచ్చేది లేదని తేల్చి చెప్తూ వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ కు అల్టిమేటం జారీ చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఇంత డిమాండ్ వచ్చినప్పటికీ రైతాంగం అంతా, ఆదివాసీ గిరిజన లంబాడ రైతాంగం అంతా మా గొంతు కొయ్యొద్దు, మా గోస తీర్చండి, మాకు గోదావరి నీళ్లు ఇవ్వండి అనే అరిచి గీపెట్టినా కానీ ఎప్పుడు ఇస్తారనేటువంటి విషయాన్ని చెప్పలేదు. కేవలం 2026 వరకు మాత్రమే ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు ఇస్తామని చెప్పి ఒక చిన్న ప్రకటన ప్రసంగంలో ఒక చిన్న లైన్ తో సరిపెట్టారు తప్ప ఎక్కడా కూడా స్పష్టత ఇవ్వలేదు. ఇల్లందు ప్రాంతానికి నీళ్ళు ఎట్లు ఇస్తారు, దానికి సంబంధించినటువంటి ఫైండింగ్ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని దాని మీద స్పష్టత ఇవ్వలేదు. కనీసం ఈ ఖమ్మం జిల్లాకు ఏం చేయదలుచుకున్నారు, ఏం చేయబోతున్నారు అనేటువంటి విషయంలో కూడా ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. ఇక ఆర్భాటంగా ప్రారంభించినటువంటి సీతారామ అనేటువంటిది ఒక అసంపూర్తబద్ధమైనటువంటి ప్రాజెక్ట్ గానే మిగిలిపోయేటువంటి పరిస్థితులు దాపురించాయి. ఎందుకంటే ప్యారలల్ గా తవ్వినటువంటిది మొత్తం సీతారామ డిజైన్ ను డిస్టర్బ్ చేస్తూ ఒక చిన్న కాలువను తవ్వి మొత్తం బ్రహ్మాండం బద్దలైపోతుందన్నటువంటి ఒక కలరింగ్ ఇచ్చి ఇవాళ 2 నదులు అనుసంధానం చేస్తామని చెప్పినటువంటి పరిస్థితులలో కనీసం గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లను సంగమం కూడా చేయలేకపోయినటువంటి పరిస్థితి ప్రభుత్వం ఏం చేసింది అనేది కూడా అర్థం కానటువంటిది. ఎందుకు సభ పెట్టారో తెలియదు, ఎక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఎక్కడ కలుపుతామన్నారో ఆ మాట మీద నిలబడలేదనేటువంటి విమర్శలు రాజకీయ పార్టీ నుంచి వస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి రేపు పెద్ద ఎత్తున దీని పట్ల అసలు రైతాంగం తమ అభిప్రాయాన్ని వెలుగుచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కృష్ణా డెల్టాకు సంబంధించినటువంటి మొత్తం 2 లక్షల ఎకరాల దాకా, 1,70,000 ఎకరాల దాకా నీళ్లు ఇస్తాము వచ్చేసి ఏం చెప్పారు. కానీ కృష్ణా డెల్టాకు సంబంధించినటువంటి కాలువల్లో కావచ్చు, ఆ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు సంబంధించినటువంటి నీరు రాకముందే మొత్తం పంప్ హౌస్లను మూసేశారు. బీజీ కొత్తూరు కావచ్చు, పూసుగూడెం కావచ్చు, కమలాపురం కావచ్చు, ఎక్కడి నుంచి కూడా నీళ్లు రావట్లేదు. ఒకే పంప్ హౌస్, ఒకే మోటార్ ఆన్ చేసి దాన్ని కూడా మూసేసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే సీఎం సభ ఒక పక్క కొనసాగుతుండగానే ఈ మోటార్లు ఆఫ్ చేశారు. అంటే దాంట్లో ఆ పార్టీ కానీ ఆ ప్రభుత్వం చిత్తశుద్ధి కానీ ఏముందో అర్థం చేసుకోవచ్చు. కనీసం చిత్తశుద్ధి ఉంటే ఆ నీళ్లను తీసుకొచ్చి కనీసం సంగమం దాకైనా నడిపించి తమ చిత్తశుద్ధి నిరూపించుకుని రైతాంగాన్ని కనీసం ఒక ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి అవకాశం, ఆస్కారం ఉండింది ఈ ప్రభుత్వం దగ్గర. కానీ ఆ పని ఏం చేయలేదు. కేవలం
అయిపోయింది మేము చేసేసామని చెప్పుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నుంచి ఇవాళ అసలు ఆ ప్రాజెక్టుని ఎందుకు ప్రారంభించారు, ఎందుకు ఈ ఆర్భాటం చేశారు, ఇది కేవలం ఒక పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనా, లేకపోతే క్రెడిట్ గేమ్ లో భాగంగా చేశారనేటువంటి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏవైతే ఆరోపణలు చేసిందో అవి ఇప్పుడు నిజాలుగా కనపడుతున్నట్టుగా ఉన్నాయి. ఎందుకంటే నిజంగానే ఆ పద్ధతి ప్రకారం వాటర్ లిఫ్ట్ చేసి ఉంటే సంగమానికి చేరువయ్యేదాకా నీటిని రన్ చేసి ఉండాలి. కనీసం మోటార్ల సామర్థ్యం కావచ్చు, పనితీరును పరీక్షించేందుకైనా ఓ 4-5 గంటల పాటు మోటార్లను పరీక్షించి చేసి ఉంటే బాగుండేది. కనీసం అటువంటి ఒక ప్రయత్నం కూడా ప్రభుత్వ సైడ్ నుంచి జరగలేదు. అధికారులు ఆర్భాటంగా మొదలు పెట్టారు, ఆన్ చేసి వదిలేశారు అనేటువంటిది సర్వత్రా వస్తున్నటువంటి విమర్శలు. శోభన్. రైట్ సాంబా, ఒక రివ్యూ లేకుండా, సమీక్షలు జరపకుండా, సామర్థ్యం తెలుసుకోకుండా, ఒక ప్రణాళిక లేకుండా, మొత్తంగా చూస్తే రైతులకు ఎక్కడి నుంచి ఎలాంటి ప్రయోజనం జరుగుతుందో లేకుండా, కృష్ణా గోదావరి అసలు నదుల సంగమానికి అనుసంధానమే లేకుండా ఈ హడావిడిగా ఈ ప్రాజెక్టును ప్రారంభించడం అంటే లోపల అధికారుల్లో ఎలాంటి వాని వినిపిస్తుంది సాంబా? అధికారులను కూడా ఉరుకులు పరుగులు పెట్టించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఏదైతే ఆరోపణ చేశారో ఇప్పుడు అది నిజం అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ముందే చెప్పారు ఇది ఆర్భాటము, పబ్లిసిటీ స్టంట్, క్రెడిట్ పాలసీలో భాగంగా చేస్తున్నారు తప్ప నిజంగా చిత్తశుద్ధి లేదు అనేటువంటిది మాజీ మంత్రి హరీష్ రావు ఒక ఆరోపణ చేశారు. ఇప్పుడు అది ఇవాళ అర్ధాంతరంగా స్విచ్ ఆఫ్ వేసుకొని మోటార్లు బంద్ చేసుకుని వెళ్ళిపోయినటువంటి విధానం చూస్తే కనుక నిజంగానే బీఆర్ఎస్ పార్టీ చెప్పిందే నిజమవుతుంది అనేటువంటిది ఉంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు కూడా ఇదే హరీష్ రావు గారు చెప్పినటువంటి మాటనే ధృవీకరిస్తున్నాయి, బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి మాటనే ధృవీకరిస్తున్నాయి. కనీసం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నడిపించేవారు అని. అసలు ఆ జిస్ట్ ఏంటి, అటు కృష్ణా గోదావరి నదుల యొక్క అనుసంధానం యొక్క జిస్ట్ ఏంటి, దాని లక్ష్యం ఏంటి అనే విషయాన్ని ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధ్యయనం చేయలేకపోయిందన్న విషయం అర్థమైపోయింది. ఎందుకంటే నిజంగానే ఇప్పుడు నీటి అవసరం ఉన్నా లేదా అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే కనీసం ఆ సంగమానికి సంబంధించినటువంటి నీళ్లు తీసుకొచ్చి కనుక చేసి ఉంటే ఈ మోటార్లు ఆన్ చేసినందుకు ఒక సార్థకత ఏర్పడేది. ఇవాళ ఆర్భాటంగా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని తీసుకొచ్చి సభలు నిర్వహించిన దానికి ఒక సార్థకత ఉండేది. కోట్ల రూపాయల డబ్బులను తీసుకొచ్చి ప్రభుత్వ సొమ్ముతోని ఇవాళ ప్రకటనలు జారీ చేశారు, మొత్తంగా సభ నిర్వహించారు, పెద్ద ఎత్తున ఒక ఆర్భాటమైనటువంటి ప్రకటన చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఆ అనుసంధానాన్ని వెనక వెళ్ళినటువంటి ఆత్రత ఏంటి, కేసీఆర్ ఏ లక్ష్యంతో ఈ రెండు నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి సీతారామ చేపట్టారు అనేటువంటి విషయంలో ఈ మంత్రులకు పూర్తిగా అవగాహన లేకుండా ఉన్నట్టుగా ఉంది. అధికారులు ఎంత చెప్పినా వినకుండా హడావిడిగా ఆర్భాటంగా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ఆర్భాటాన్ని నిలబెట్టుకోవడానికి కనీసం ఒక 2 గంటలు 3 గంటలు అదనంగానైనా నీళ్లు నడిపించి ఉంటే ఆ నీళ్లు వైరా రిజర్వాయర్ దాకా టచ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అది కూడా లేకుండా మూసేశారంటేనే ఈ సీతారామ ప్రాజెక్టు మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, ఆ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రికి కావచ్చు ఏమాత్రం అవగాహన లేదని అర్థమవుతుందని కూడా బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది. ఆ నాయకులు ఇప్పటికే ఈ రకమైనటువంటి ప్రకటనలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే అవి మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కనీసం ఆ అనుసంధానం వెనుకున్నటువంటి లక్ష్యం ఏంటంటే రేపు నీళ్లు వచ్చినా రాకపోయినా కృష్ణా నదిలో మొత్తం డెల్టా అంతా ఎండిపోయి ఉన్నప్పటికీ కూడా గోదావరి నుంచి కనుక లిఫ్ట్ చేస్తే ఆ నీళ్లు మొత్తం ఖమ్మం జిల్లా నెత్తిన నిండు కుండ పెట్టినట్టు ఉండేది. అది పాలేరులో నీళ్లు పోస్తే. కానీ ఇది పాలేరుకును లంకసాగర్ కు మధ్యలో ఉన్నటువంటి వైరా రిజర్వాయర్ కి అనుసంధానం చేశారు. 72 కోట్ల రూపాయలతో ఒక కాలువ తవ్వారు. ఆ కాలువను కూడా కనీసం తవ్వినందుకైనా అందులో నీళ్లు పోయే పరిస్థితి తీసుకురాలేదు. ప్రారంభించేస్తున్నాం ఆగస్టు 15న జాతికి అంకితం ఇచ్చేస్తున్నాం, 2 నదులను కలిపేస్తున్నాం అనేటువంటి ఒక ఆర్భాటము రైతులను మోసం చేసేటువంటి ఒక ప్రక్రియ తప్ప వేరేటువంటి ఎజెండా ఇక్కడ ఏం కనిపించట్లేదు. శోభన్. రైట్ సాంబా, థ్యాంక్ యూ.